హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా అనంతపూర్ అమ్మమ్మ వంటలు. చూసారా, ఈరోజు మనము బెండకాయ రోటి పచ్చడి చేస్తున్నామండి. దానికి కావాల్సినవి బెండకాయలు, టమోటాలు అండ్ కొత్తిమీర, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి. చూసారా, మనం ఎలా చేయాలో తయారు చేసే విధానం చూపిస్తాను. చూసారా అండి, మనము కట్ చేసుకున్నాము. బెండకాయలు కట్ చేసుకొని, టమాటాలు కట్ చేసుకున్నాము, పచ్చిమిరపకాయలు అన్నీ ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద ఇలా పెట్టుకోవాలి. తగినన్ని కొన్ని వాటర్ వేసుకోవాలండి, చాలా వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ ఇలా కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత ఇంకా మనం కాసేపు దీన్ని బాయిల్ చేయనియాలి. ఇప్పుడు ప్లేట్ మూసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం 5 మినిట్స్ అయిపోయింది. అవి ఉడికాయో లేదో చూద్దాం మనము. ఉడికిపోయాయండి. చూసారా ఎలా ఉడుకుతున్నాయో. బెండకాయలన్నీ మెత్తగా స్మాష్ అయిపోయాయి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు వేసుకోవాలండి. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం బాగా ఇలా కలుపుకోవాలని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ ఉంది కదండి, ఆ కాస్త వాటర్ మనకి మగ్గే వరకు కొద్దిగా అలా పెట్టేద్దాము. ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకున్నాం ఇందులో. కాస్త వాటర్ అంతా కొంచెం ఇమిరే వరకు పెట్టాలండి ఇది. ఇప్పుడు మనము ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకున్నాం కదండి, అది వాటర్ అంతా కొంచెం ఇమరాలని చెప్పాను కదా. సో ఇప్పుడు ఇమరాయో లేదో చూసేస్తాము. ఇప్పుడు బాగా మెత్తగా అంతా స్మాష్ అయిపోయిందండి, బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు చివరిలో దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. సరే, ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసి ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్నాం. చూసారా, బాగా అది ఆయిల్ పచ్చివాసన పోయే వరకు కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఇలా కలుపుకొని, ఇది కాస్త చల్లారిన తర్వాత మనం రోట్లో వేసుకొని దంచుకున్నామండి. రోటి పచ్చడి చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీంట్లో మనము తెల్లగడ్డ వేసుకున్నాము రోట్లో. ఇలా అది కొంచెం చల్లార్చుకున్న తర్వాత దాంట్లో రోట్లో వేసుకొని దంచుకోవాలండి. ఫస్ట్ తెల్లగడ్డ కొంచెం దంచుకోవాలి. కొంచెం కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు అది కూడా దంచుకోవాలి. ఇలా రోటీ పచ్చడి అండి, ఇవే బెండకాయలు రోటీ పచ్చడి. చూసారా, రోటీ పచ్చడి, బెండకాయలు రోటీ పచ్చడి. ఇలా అన్నీ వేసుకొని ఇలా మెల్లగా స్మాష్ దంచుకోవాలి బాగా. చూడండి, మిక్సీ జార్లో అందులో వేసేదానికంటే రోడ్లో దంచుకునే పచ్చడి చట్నీలే రుచి ఎక్కువ. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రోటీ బెండకాయ పచ్చడి అయిపోయింది. దంచడం ఇలా బాగా స్మాష్ చేసుకొని మెత్తగా దంచుకోవాలి. అయిపోయింది. అంతా పక్కన వేసుకోవాలి, మనం పక్కన సపరేట్ గిన్నెలో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చట్నీ అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఇలా కాస్త ఒక అన్నం వేసుకొని కొద్దిగా అంతా ఇలా మిక్స్ చేసుకొని చివరి ముద్దలాగా రోట్లో అంతా నీట్గా అలా ఉచ్చేసి ఆ ముద్ద తింటే దాని రుచే వేరు, చాలా బాగుంటుంది. చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా ఈ రోటీ ముద్ద. తినండి ఫ్రెండ్స్, మీరు కూడా మీకోసమే తీసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ చేసి చెప్పండి చూసి. చూడండి, మనకి రోటీ బెండకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఇలా అంతా తీసుకున్న తర్వాత కాస్త కొత్తిమీర పైన చల్లుకుంటే ఇంకాస్త రుచి పెరుగుతుందండి. రోటీ బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్